శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు వాస్తు నిపుణులు, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పక్షఫలాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం వారికి మనకి మిగతా గ్రహాలన్నీ కనుక పరిశీలన చేసుకున్నట్లయితే లగ్నాధిపతి 6వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. సో వీళ్ళకి ఏంటంటే ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే 6లో ఉన్నాడో కాంపిటీషన్, శత్రువుపై జయాన్ని ఇస్తాడు ఇక్కడ. అలాగే మధ్యవర్తిత్వం మూలంగా ధనయోగం, ధనాధిపతి 3లో ఉన్నందుకు, ఇక 4లో రవి ఉన్నందుకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కూడా కొంత ధనయోగం ఇవ్వడం, రియల్ ఎస్టేట్ మూలంగా కూడా కొంత ధనయోగం ఇవ్వడం, రవి బుధులు కనెక్ట్ అయినందుకు, బుధరాశుల్లో కుజుడు ఉన్నందుకు వీళ్ళకి ఏంటంటే కొద్దిగా హోమ్ లోన్స్ లభిస్తాయి. కాకపోతే కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే లోన్ ప్లేస్లో కుజుడు ఉన్నాడు కదా. అయితే కుజుడు 6వ స్థానంలో ఉన్నందుకు, లోన్ ప్లేస్లో ఉన్నందుకు లోన్ విషయంలో స్ట్రెస్ ఇచ్చినప్పటికీ కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. అయితే వీళ్ళు ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకుంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు మారడం ఉద్యోగరీత్యా అనేటువంటిది బలంగా చూపిస్తుంది వీళ్ళకి, మేషం వారికి కనుక చూసుకుంటే. అలాగే ఉద్యోగంలో కొంచెం ఈ బ్యాంకింగ్, టీచింగ్ ఈ సెక్టార్స్ వాళ్ళకి ఖచ్చితంగా మార్పుతో పాటు మంచి గ్రోత్ కూడా ఉంటుంది. అయితే వీరు ముఖ్యంగా 10, 11 తేదీలు ఏదో ఎక్కువ లాభం వస్తుంది అని కొంతమంది ఆశపడి ధనం పెట్టడం చేస్తుంటారు కదా. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక 12, 11, 10, 11 కదండి, 12, 13 తేదీలు కనుక చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఏమిటనేటువంటి ఒక క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చెయ్యకూడదు. వీళ్ళకి పంచమంలో కేతువు, పంచమాధిపతి రవి అయినందుకు సూర్య నమస్కారాలు చేసుకోవడము, గణపతి యొక్క ఆరాధన చేయడం, ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి వీరికి చెప్పాలంటే. ఇది ముఖ్యంగా చూసుకోవాలి. అయితే కొంచెం వీలైనంత మట్టుకు వీళ్ళు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే గొడవ స్థానం, కాంపిటేటివ్ కారకుడు, స్పోర్ట్స్ కారకుడు కుజుడు 6లో ఉన్నాడు. సో ఈ గొడవలకి, కాంపిటీషన్స్కి వీటికి మంచి చేస్తున్నప్పటికీ ఈ అప్పు ఎవరి దగ్గరైనా తీసుకుంటున్నాం, ఒక భూమి పేపర్లు లేకపోతే గృహం, వాహనాలకు సంబంధించిన పేపర్స్ పెట్టి, కానీ అది తర్వాత లిటిగేషన్స్లోకి ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. ఇది చూసుకోవాలి. సంతానాన్ని ఏదైనా విదేశాలకు పంపించాలనే ఏర్పాటు మాత్రం, అంటే వీళ్ళు చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఓకే సరే, అలా ఇప్పుడు పర్సనల్ చార్ట్ కాకుండా నార్మల్గా అసలు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలా చూసుకోవాలంటారు అసలు? అంటే ఇది గోచారం అండి. ఇప్పుడు వరకు మనం చెప్పింది గోచారం కంటే అతి ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటిది మన పర్సనల్ చార్ట్. అంటే మనం ఏ తేదీలో పుట్టాము, ఏ నెల, ఏ తేదీ, ఏ సంవత్సరంలో పుట్టాము, ఏ సమయం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రదేశం. దీన్ని బట్టి ఏమవుతుందంటే లగ్నము నుంచి గ్రహాలన్నీ కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక లగ్నంలో పుట్టారనుకోండి, ఆ లగ్నంకు ఉండే స్ట్రెంగ్త్ని బట్టి అతని యొక్క శరీర సౌష్టం కానివ్వండి, అతను ఎంత తెలివితేటలుగా ఉంటాడు, అతని క్యారెక్టర్ ఏంటి, అతని లక్షణాలు ఏంటి అన్నీ వచ్చేస్తాయి. మరి దీన్ని తెలుసుకోవడం వల్ల ఏమిటి అంటే మన బలహీనతలు ఏంటి, మన బలాలు ఏంటో తెలుసుకుంటేనే కదా మనం ఎందులో స్ట్రాంగ్ అవ్వాలని తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ రంగంలోకి వెళ్తే వాళ్ళకి 4 డబ్బులు మిగులుతాయని ఉంటుంది. చాలామంది చూడండి, ఎంత పని చేస్తున్నారు, రూపాయి మిగలట్లేదు అంటారు. బికాజ్ ఆఫ్ కారణాలు 2 ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళి ప్రయత్నం చేయాలో అది చేయకుండా వాళ్ళకి మిగిలినటువంటి రంగాల్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తుంటారు, వేస్ట్ అయ్యే దానిలోకి వెళ్ళి. అక్కడ మీరు చూడండి, కొన్ని జాబ్స్ చేస్తుంటారు, గుడ్డు చాకరీ చేయించుకుంటారు, కానీ డబ్బులు చూస్తే సగమే ఇస్తారు. ఏమిటిది అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు రివర్స్లో వెళ్తున్నారు. అంటే అలాంటప్పుడు షుగర్ వచ్చిన వ్యక్తి శుభ్రంగా చక్కెర తింటున్నాడు, పరిస్థితి ఏంటి? ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి ఆయన? డైట్, ఇవాళ రేపు డైట్స్ వచ్చాయి, కీటో డైట్ అని, ఆ డైట్, ఈ డైట్ అని. ఏదైనా డైట్ ఫాలో అయితే అది సెట్ అవుతుంది. అట్లాగే ఈ వ్యక్తి అసలు ఎందులో ఉంది ధనయోగము, బిజినెస్సా లేకపోతే జాబా, ఆ జాబ్ కూడా ఇక్కడ లేకపోతే బయట దేశాల్లో ఉందా, లేకపోతే మీడియేటింగ్ ద్వారా ఉందా, లేకపోతే అసలు ఇప్పుడు ధనయోగాలు ఉన్నాయా లేవా,
ఉంటే జస్ట్ ఏదో లైట్గా ఉన్నాయంటే ఓ జాబ్ చేసుకుంటూ కామ్గా ఉండాలా, లేకపోతే అద్భుతమైన విపరీత ధనయోగాలు ఉన్నప్పుడు నేను బిజినెస్లోకి వెళ్ళి సక్సెస్ అవుతానా అనేటువంటిది చూసుకోవాలి. అలాగే సిబ్లింగ్స్తో కొంతమందికి సహకారం ఉండదు, థర్డ్ హౌస్ పాడవుద్ది. కొంతమంది భూములు కొన్నప్పుడు బాగా కలిసి వస్తాయి, కొంతమంది కలిసి రాదు భూమి కానీ స్థలం కానీ కొన్నప్పుడు. సో ఏంటంటే ఇక్కడ చాలామందికి వాళ్ళ గృహం వాళ్ళ జాతకంలో గనక ప్రాపర్టీ కొనుక్కుంటే డౌన్ఫాల్ అనేటువంటిది ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద కొనుక్కోకూడదని వాళ్ళ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. లేదా కొంతమందికి హై లెవెల్లోకి వెళ్తారు ప్రాపర్టీ కొనుక్కుంటే. కొంతమంది షేర్స్లో పెట్టి హై లెవెల్లోకి వెళ్తారు, ఇంకొంతమంది గోల్డ్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంతమంది వెండిలో పెడతారు. అట్లా అసలు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ 12th లార్డ్ 4th లార్డ్ ఈ విషయాలు చెప్తూ ఉంటాయి. అలాగే సంతానం ఎదగాలంటే ఏంటి, ప్రతి తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళు ఎలాగ ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళ సంతానం బాగుండాలనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వీళ్ళ చాట్లో కనిపిస్తుంది. వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి ఏంటి, రుణరోగ శత్రువులు అనుభవించడానికి ప్రతి జీవుడు కూడా ఇక్కడ పుడతారు. మనకు ఆ రుణరోగ శత్రు స్థానాలని తగ్గించే స్థానం పంచమం అంటారు. సో లగ్నం నుంచి పంచమ స్థానాధిపతి ఎవరు ఎలా ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళు ఆ దేవత ఉపాసన చేయడం వల్ల సక్సెస్ అవుతుంది. మీరు ఎందుకు మీకు ఒక జాతకం చూసి వీళ్ళకి జీవిత భాగస్వామి లక్షణాలు ఇలా ఉంటాయని చెప్పొచ్చు. మీరు నాకు ముక్కు మొహం తెలియని జాతకం ఏదైనా తీసుకురండి, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ దగ్గర నుంచి వాళ్ళ జీవిత భాగస్వామి ఎలా ఉంటారు అంటే రకరకాల లక్షణాలు ఉంటాయండి. కోపంగా ఉండొచ్చు, బాగా టాక్టివ్ ఉండొచ్చు, బాగా మనీ మైండెడ్ ఉండొచ్చు, బాగా కమ్యూనికేషన్ పర్సన్ అయి ఉండొచ్చు, ఎప్పుడు ఇంట్లోనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది, ఎక్కువ చదవడం ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమందికి, ఎప్పుడు ఏదో నేర్చుకుంటూ ఉంటారు, లేదా బాగా ఇంటెలిజెంట్, బాగా క్రియేటివిటీ, లేకపోతే ఏదో ప్రతిదానికి గొడవ పడడం, లేదా మాటిమాటికి సిక్ అవ్వడం, ఆర్ సమ్ ఎట్లా అంటే సోషల్గా ఎక్కువగా రిలేషన్స్ ఉండడం, లేకపోతే సీక్రసీగా ఇంట్రోవర్ట్గా ఉండడం, లేకపోతే బాగా భక్తుడై ఉండడం, లేకపోతే వర్కాలిక్ అయి ఉండడం, బిజినెస్ మైండెడ్ అయి ఉండడం, లేకపోతే ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ కొంతమంది వ్యసనాలకు గురవడం, లేదా విదేశాలు తిరగడం, ఇవన్నీ కూడా వాళ్ళ పార్ట్నర్ యొక్క లైఫ్ ఏమిటి అనేది వీళ్ళ జన్మజాతకంలో చూసి చెప్పచ్చు. అట్లా వీళ్ళ ప్రొఫెషన్ ఎందుకు ఎదగట్లేదు, వీళ్ళ బిజినెస్ అసలు ఏ బిజినెస్లో యోగం ఉంది, ఇటువంటివన్నీ కూడా మన పర్సనల్ చార్ట్లో క్లియర్గా ఎక్కడ అనుమానం లేకుండా చెప్పొచ్చు. ఏదో 1 2 ఇప్పుడు ఒక 20 పాయింట్లు 30 పాయింట్లు చెప్పాను అనుకో, 1 2 పాయింట్స్ మాత్రం కొంచెం ఎక్కడో కొంచెం తేడా ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఎందుకు జరుగుతుంది ఇలాగంటే, నేను నా అబ్జర్వేషన్లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చెప్తుంది ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ జాతకుడికి భార్య వచ్చినప్పటి నుంచి కొంత కలిసి వస్తుంది, అప్పుడు అక్కడ ఉండే దోషం తగ్గుతుంది. ఇంకొన్నిసార్లు పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంకొంత కలిసి వస్తుంది, అప్పుడు ఈ జాతకంలో ఉండే దోషం చాలా తగ్గిపోయి కొంచెం మాత్రమే అతను ఆ ప్రభావాన్ని చూస్తూ ఉంటాడు. అది అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.